శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం. ధనం మూలం ఇదం జగత్. కలియుగంలో ఏ దేవీ దేవతను పూజిస్తే అఖండమైన ధన ప్రాప్తి కలుగుతుందో తెలియజేస్తాను, వినండి. మనం అందరం సాధారణంగా సంపద గురించి మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తుంటాం. కానీ ఆ మహాలక్ష్మి అమ్మవారికే అఖండమైనటువంటి ధనాన్ని ప్రసాదించినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క దివ్య వైభవాన్ని తెలుపుతున్నాను. ఇట్టి స్వామిని పూజించండి, నేను చెప్పిన విధంగా చేయండి. స్వర్ణాకర్షణ భైరవ స్వామి పూజ అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ స్వామిని సేవించడం వల్ల సంపద, శ్రేయస్సు మరియు ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు. స్వామి పసుపచ్చని వస్త్రాలు ధరించిన వాడి కుబేరునికి మహాలక్ష్మికి స్వర్ణ పాత్రతోటి ఏకధారగా అఖండమైనటువంటి ధనాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఒక ఫోటో తీసుకోండి. దాన్ని అష్టమి రోజు మీ ఇంట్లో స్వామివారిని స్థాపన చేసుకోండి. స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో 8 దీపాలు స్వామివారి సన్నిధిలో వెలిగించండి. మాంసాహారము, మద్యము ఆ రోజు సేవించకండి. నెలలో 2 అష్టములు వస్తుంటాయి. పౌర్ణమి ముందు వచ్చే అష్టమి, అదేవిధంగా అమావాస్య ముందు ఉండే అష్టమి రోజు. ఈ 2 అష్టమిలకు కూడా ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్ర సమయంలో స్వర్ణాకర్ష భైరవ స్వామి చిత్రపటాన్ని పెట్టుకుని 8 అష్టములు భైరవ అష్టకాన్ని పఠించండి. మీకున్నటువంటి సమస్త ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది 100కి 100 నిజం. ధర్మబద్ధమైనటువంటి సంపదను కలిగించే స్వామి అత్యంత విశేషమైనటువంటి ఫలప్రదాత. ఈ యొక్క చిన్న రెమెడీని పాటించి చూడండి, మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తప్పక తొలగిపోతాయి. శివాయ గురవే నమః.